నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రెస్ మీట్. గాంధీ భవన్లో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసింది. రైతుల పంటలు మునిగి నాశనం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో ప్రజల బాధలో పాలు పంచుకోవాల్సిన సమయంలో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. కష్టాల్లో ఉన్న రైతుల దుఃఖాన్ని రాజకీయ లాభం కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మన గాంధీ భవన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మొన్న అకాల వరదలతోని మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల కామారెడ్డి, మరి మొత్తం తెలంగాణలో ప్రత్యేకంగా మా కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎల్లారెడ్డిలో కనీవిని రీతిలో 100 సంవత్సరాలుగా జరిగిన బీభత్సం జరిగింది. మరి దానికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని మా ప్రాంతానికి వచ్చి మరి 1916లో డిజైన్ చేసిన పోచారం ప్రాజెక్టు 1916లో డిజైన్ చేసిన పోచారం ప్రాజెక్టు ఒక స్టేజ్లో పోచారం ప్రాజెక్ట్ ఉంటుందా కొట్టుకపోతుందా అన్న స్టేజీ ఆ పరిస్థితి మాకు ఉండే. మరి ఎన్నో వరదలతోని నష్టపోయిన ప్రాంతం, ఎందరో రైతులు వరదల్లో పొలాలు మునిగిపోయి ఇల్లులు కొట్టుకుపోయి చాలా పరిస్థితి ఉండే. ఆ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు రావడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, మహేష్ కుమార్ గారు వచ్చి చేయడం, మరి చాలా మటుకు టెంపరీ రికవరీ జరిగింది. మొన్న ఇదే కేటీఆర్తో ఉండే వాళ్ళ టీం అవగాహన లేకుండా మరి ప్రజల్లో కష్టాల్లో ఉన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గం అని చెప్పి నేను వరల్డ్ బ్యాంక్ అసోసియేషన్ సంస్థ GFDRR గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రీకన్స్ట్రక్షన్ రికవరీ GFDRR సంస్థకి మరి ప్రపంచంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అసోసియేట్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్ GFDRకి నేను లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకొని కష్టాల్లో ఉన్నప్పుడు, మా ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధమైన గ్రాంట్ మనకేమైనా దొరుకుతుందా అని చెప్పేసి నేను అప్పుడు నాకున్న కనెక్షన్ల వల్ల వాషింగ్టన్ DCలో GFDRకి రాయడం జరిగింది. అక్కడ వెళ్ళి కలవడం జరిగింది. మరి ఇదే కేటీఆర్ అవగాహన లేకుండా 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆయన చుట్టుపక్కల కోతులు అంటే పనికిరాని చదువు లేకుండా, అవగాహన లేకుండా ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటూ రాయచ్చా ఒక శాసనసభ్యుడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో ప్రజలతో ఎన్నుకున్న ఎనీ ప్రతినిధి యూ కెన్ రిప్రజెంట్. మరి ఇదే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛనిస్తూ ప్రజల గురించి ఎంతవరకైనా మీరు పనిచేసుకోండి, ఏ విధంగా అయినా ఈరోజు ప్రజల్లో కష్టాలు ఉన్నారు అని చెప్పి మాకు ఆ స్వేచ్ఛనిచ్చిండ్రు. మరి దానివల్ల ఇక్కడ మీకు GFDRR నుంచి ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ అండ్ డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ టూల్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో మీకు ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తా ఉన్నాను, చూపిస్తా ఉన్నాను. దీనిలో కేటీఆర్ని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి నీకు చదువు వచ్చి ఉంటే కానీ, నీ టీంకి కానీ నీకేమైనా అవగాహన ఉండి 10 సంవత్సరాలు ఏ విధంగా నువ్వు మంత్రి పదవి చేసినావు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు చూస్తే చాలా ప్రాజెక్టులు సూరత్లో, ఇక్కడ స్ట్రెంథనింగ్ ట్రాన్స్ఫరల్ సిస్టమ్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ, ఇది కేరళ కూడా భారతదేశానికి సంబంధించిందే, సూరత్ కూడా భారతదేశానికి సంబంధించిందే. ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ మేనేజ్మెంట్ అండ్ డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ టూల్స్ మేనేజింగ్ డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఇట్లాంటి గ్రాంట్స్ టెక్నాలజీతోని
మరి ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా జిఎఫ్ డిఆర్ఆర్ మరి భారతదేశంలో ఇవ్వడం జరిగింది. మరి మీకు అవగాహన లేకుండా ప్రజలకు దూరమై అవినీతికి పాల్పడుకుంటూ ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా నీ చుట్టుపక్కల ఉన్న కేటీఆర్ ఈరోజు చెప్తా ఉన్నాను, కావాలంటే నువ్వు ఈ డాక్యుమెంట్ కూడా మీడియా ద్వారా రిలీజ్ చేస్తా ఉన్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ డిఎఫ్డిఆర్ఆర్ మీ పోయిన 10 సంవత్సరాల్లో మీ అవినీతి సామ్రాజ్యంలో సామంతరాజునుగా నువ్వు ఉండి నువ్వు నీ ఎమ్మెల్యేలకు అధికారం ఇవ్వకుండా నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు కూడా విదేశాలకు వెళ్ళుకుంటూ దావోస్కి ఎన్నిసార్లు పోయినావు? మరి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మరి నువ్వు నీ సిరిసిల్లలో నాకు ప్రాజెక్టులు కావాలి, ఇండస్ట్రీలు పెట్టాలి అని చెప్పి నువ్వు అడిగినావా లేదా? దావోస్లో అడుగుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుగా ప్రజల గురించి పోరాటం చేయడంలో తప్పు లేదు. మరి ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను వాళ్ళ టీంకి చదువుకొని అవగాహన తెచ్చుకోవాలా. మా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యేకి ప్రజల గురించి అడిగే హక్కు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మరి విర్ ఆల్ టుగెదర్. నువ్వు అన్నట్టు ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదో లెటర్ రాసిండు, పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప అవినీతిలో కుప్పలో మునిగిపోయిన మీరంతా. మీ చెల్లెలే మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కవిత గారే చెప్తా ఉన్నారు మా కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని. మరి 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేసినావు, చదువుకున్నా అని చెప్తున్నావు, అమెరికాలో ఉన్నా అని చెప్తున్నావు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, నేను కూడా చదువుకున్నాను. మరి నీకు ఇంత అవగాహన లేకుండా ట్విట్టర్లో దొరికింది కదా అని చెప్పేసి ఎయిర్ కండిషన్లో కూర్చుండి ఒక పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో అవగాహన లేకుండా చేస్తే ఇలా తెలంగాణలో ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాదు, మీరు పోస్టులు పెడుతున్నారు కదా, సర్కస్ నడిపిస్తారు, సర్కార్ కాదని చెప్పేసి మీది సర్కస్ 10 సంవత్సరాలు మిమ్మల్ని బొందబెట్టిరని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రజలకు మీరు కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయారు. నిన్న హరీష్ రావు గారు నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి వచ్చిండు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు. పోచారం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 14 గ్రామాల ముంపుకని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా హరీష్ రావు, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినావు, 5 సంవత్సరాలు మీ మామ పనిచేసిండు, నువ్వు నిన్న పోయినావు ఆడికి. నేను అడుగుతున్నాను, ఎందుకు విలువద్దును? ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్గా ఉన్నాను కదా, నేను వస్తే నీతో పాటు తిరిగేటోని కదా. ఇదే పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల్లో నిజాం కట్టిన ప్రాజెక్టు 70,000 క్యూసెక్లకు ఆ రోజు డిజైన్ చేస్తే మొన్న ఒకటే రాత్రి 1,86,000 క్యూసెక్లు వచ్చినాయి. సిల్ట్ అంతా నిండిపోయింది. 10% కూడా కాలువలు పోతలేవు. మనకి సిల్ట్ తీయాలని తెలివి లేదా? నువ్వు చాలా పెద్ద మాట్లాడతావు కదా అసెంబ్లీలో. మరి సిల్ట్ది ఒక 30 కోట్లు 40 కోట్లు ఇచ్చుంటే ఇదే పోచారం ప్రాజెక్టు రాత్రి 48 గంటలు బిక్కుమని మేము బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మా గ్రామాల ప్రజలు పక్కన ఉన్న త్రిలింగేశ్వర స్వామిని, మా దగ్గర ఉన్న తాండూరులో త్రిలింగేశ్వర స్వామిని వేడుకుంటూ బతకాల్సి వచ్చింది. ఉంటుందా 4,000 ట్రక్కుల శాండ్ బాక్స్లు వేసుకుంటా నేను కూడా అక్కడే శాసనసభ్యుగా ఉండి అక్కడే ఉండి మా ప్రజలు, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఆ సంపదను కాపాడుకోవాలి, పోచారం ప్రాజెక్టు సంపదను 100 సంవత్సరాల కింద నిజాం పెట్టింది కాపాడుకోవాలని మేము అక్కడ ఉండి మట్టి వేసుకొని చిన్న గోడతోని ఇలా బతికి బయటపడ్డాం. మరి నువ్వు ఒక స్ట్రెంథనింగ్ చేసుకు ఒక 30-40 కోట్లు కాళేశ్వరంలో ఉన్న ధ్యాస, అదే నీ సొంత మరదలు మీ మామ బిడ్డ కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నీ గురించి. ఎస్, హీ హాజ్ టేకెన్ మనీ, దాంట్లో కంపల్సరీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు హరీష్ రావు అని చెప్పి చెప్తా ఉండే. మరి ఆడ 100 కోట్లు పైపులల్లా డబుల్ కమిషన్లు తీసుకొని ఎస్టిమేట్లు డబుల్ చేసినావు. మరి మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ పోచారం ప్రాజెక్టుకు ఆ రోజు 40-50 కోట్లు ఇచ్చుంటే ఇవాళ సిల్టింగ్ అయిపోయేది, ప్రాజెక్ట్ స్ట్రెంథనింగ్ అయింటే ఇవాళ మా గ్రామాలు మునిగేటి కాదు, ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు కాల్సి కాదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ హరీష్ రావుగా ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు నిజంగా పరిపాలన చేసి ఉంటే అవినీతిలో కూరుకుపోతే ఈరోజు ఎల్లారెడ్డికి మళ్ళీ రండి, నేను కూడా వస్తాను, అక్కడ నిలబడి మాట్లాడదామని చెప్తా ఉన్నా. మరి ఎంతసేపు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడము, ఎమ్మెల్యేస్కి ముఖ్యమంత్రికి చదువు లేదని చెప్పడము, రాజకీయం దేశం తప్ప మీకు డైజెస్ట్ అవుతలేదు, కడుపు మంట మండుతా ఉన్నది. ఎందుకంటే నీ చుట్టుపక్కల కోతులకి ఆ బఠానీలో దొరుకుతుండే అవినీతి సొమ్ము దొరుకుతూ ఉండే. ఇప్పుడు మొత్తం అవినీతి సొమ్ము అంతా డిస్కనెక్ట్ అయిపోయింది. మీకు డబ్బులు వస్తలేవు, మీరు ఎప్పుడు మళ్ళీ అధికారం వస్తా అని చెప్పి ఆధారపడుతున్నారు. కానీ ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది? మీ సొంత చెల్లెలే, మీ హరీష్ రావు మీ సొంత మరదలే చెప్తా ఉంది మీరెంత అవినీతిలో ఉరికిపోయారని.
ఇలా ఇన్ని అప్పులకు కారణం మీరు. మరి మా లోకల్ మాజీ శాసనసభ్యుడు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ బ్యాంకు అని మాట్లాడితే, నేను అడిగేది ఒకటి మీకు ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నా. ఆయన సొంత గ్రామం నల్లమడుగు లింగంపేట మండల్ ఎల్లారెడ్డి శాసన అసెంబ్లీ. మరి అక్కడ ఆయన సొంత ఊర్లో కూడా మోరీ కట్టుకోలే. చిన్న సర్పంచ్ ఉన్నా కానీ మా ఊర్లో మోరీ కట్టాలని తిరుగుతాడు, కానీ ఈయన సొంత ఊర్లో మోరీ కట్టుకొని శాసనసభ్యుగా 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో పనిచేసిండు. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఫోటోలు కూడా చూపిస్తాను. ఈ పరిస్థితి, ఇది ఆయన ఊర్లో ఉన్న డ్రైనేజ్ పరిస్థితి. శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు పనిచేసిండు నల్లమడుగులో. మరి నేను వచ్చిన తర్వాత మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ చేసి సుమారు 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామంలో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను నేను కట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు నేను హరీష్ రావు వచ్చినప్పుడు మాట్లాడుతున్నా కదా వరల్డ్ బ్యాంక్ గురించి, నీకేం తెలుసు? చదువు చక్కగా వస్తే కదా, చదువుకుంటే కదా, నాలెడ్జ్ ఉంటే కదా, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. అసెంబ్లీలో 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడిన ఎల్లారెడ్డి శాసన గురించి తెలుగే చక్క మాట్లాడరా, నీకు ఇంగ్లీష్ ఏడ మాట్లాడుతూ నువ్వేడ మాట్లాడుతావు? ఆలోచించే ముందు, ఒకసారి లెటర్ పెట్టే ముందు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో కేటీఆర్, మీ చెల్లెనే చెప్పింది నీకు యూట్యూబ్ ఛానల్ ఉందంట, మీ హరీష్ రావుకు యూట్యూబ్ ఛానల్ ఉందంట. నువ్వే అన్నావు కదా ఓడిపోయాక, మాకు 10 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుంటే గెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్తో రాదు, ప్రజల మనసులో ఉండాలి. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, కంప్లీట్గా టోటల్గా మీరు ఫెయిల్యూర్ అయినరు. ఈ లెటర్ రాసినందుకు నువ్వు సర్కార్ అంటున్నావు కదా, సర్కస్ అంటున్నావు కదా కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ సర్కస్ కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు పనిచేస్తూ ఉందని చెప్పి, మరి మళ్ళొక్కసారి కూడా నీకు ఇంకా కూడా డౌట్ ఉంటే, నా లెటర్ మీద డౌట్ ఉన్నా, నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎనీ టైం నువ్వు నా దగ్గరికి కానీ నా కాన్స్టిట్యూన్సీకి వచ్చినా కానీ నేను టోటల్ జిఎఫ్డిఆర్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక శాసనసభ్యునిగా ప్రజల గురించి, ఎల్లారెడ్డి గురించి ఎంతవరకైనా పోరాడడానికి మదన్ మోహన్ సిద్ధంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేస్ అందరం కూడా వీఆర్ ఆల్ టుగెదర్. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏదో జరిగిపోతుందని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్, హరీష్ రావు తొందరపడకండి. మళ్ళా వచ్చేసారి కూడా మళ్ళీ మీరు గెలిచే పరిస్థితి మీకు లేదు. ప్రజల్లో ఇలా బీఆర్ఎస్ను ఇంకా అసహించుకుంటాడు తప్ప మీ నాయకుల్ని ఎవడు కూడా చేస్తారని చెప్తూ మరి అందరికీ కూడా ధన్యవాదం. సిడిఎఫ్ మాకు ఎస్డిఎఫ్ 10 కోట్లు వచ్చింది. ఎస్డిఎఫ్ అంటే ఈ వరదలకు సపరేటు ముఖ్యమంత్రి గారు రీఎస్టిమేషన్స్ అన్ని జరుగుతున్నాయి. క్రాప్ డ్యామేజ్, క్రాప్ లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ అన్నీ సబ్మిట్ అయిపోయినాయి. మరి తొందరలోనే మిగతా కాన్స్టిట్యూన్సీతో పాటు మాకు కూడా ఈ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మా కాన్స్టిట్యూన్సీ రావడం జరిగింది. నేను అడిగేది కేటీఆర్ని అదే అడుగుతున్నా. సీఎంకు తెలియకుండా లెటర్ అనేది, జిఎఫ్డిఆర్ అనేది స్వచ్ఛంద ఆర్గనైజేషన్ సంస్థ. మరి నీతో ఉన్న పాటు ఎమ్మెల్యేస్కి ఎవరికి నాలెడ్జ్ లేదు కనుక నువ్వు ఒక్కనివే ఉంటుంటావు కనుక నువ్వు ఒక్కనివే పోతుంటావు. మేమంతా చదువుకున్న వాళ్ళము కనుక, మా పార్టీలో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కనుక ప్రజల గురించి చేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు అక్కడ స్వేచ్ఛ ఇచ్చారు. ప్రజల గురించి మేము అడుగుతున్నది కూడా ప్రజల గురించి. లెటర్ రాసి గ్రాంట్ గురించి అడగడము, టెక్నికల్ అసిస్టెంట్ అడగడము అనేది హక్కు. అది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేస్గా నీలాగా కుటుంబ పాలన కాకుండా అందుకొరకే 100% మేము రాసినాం. దానికి నీకు డైజెస్ట్ అయితే లేదు, నీకు అవగాహన లేదు. కేటీఆర్ అంతా తప్ప నిధులు ఏమి. ఇప్పుడు కేరళకు వచ్చినాయి ఫండ్స్, సూరత్లో వచ్చినాయి, మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి మొత్తము. మరి ఫండ్స్ లేక అడగడం కాదు. టెక్నికల్ అసిస్టెంట్ గ్రాంట్ వచ్చేదానికి ఎనీ గ్రాంట్ తీసుకుంటుంది చాలా గవర్నమెంట్స్. సుమారు మేము ఎస్టిమేట్ చేసినాం. అది 100% 100 కోట్లు అవుతుందా, 150 crores అవుతా. మాకు ఇనీషియల్గా అయితే
కొంత రోడ్ డిస్కనెక్టివిటీ అయింది. తర్వాత పోచారం ప్రాజెక్ట్ దగ్గర చాలా క్రాప్ డ్యామేజ్ అయింది, చాలా ఇల్లులు కొట్టుకుపోయినాయి. సో రీకన్స్ట్రక్షన్ డ్యామేజెస్ కింద వాళ్ళు ఏమైనా టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చి మాకు ఫండ్స్ ఇస్తారని చెప్పాడు.